పచ్చి బాల్యంత్రాలు తినే గుడ్లు పళ్ళురా, అలుసురు తగులుతుంది నీకు. పేదల తిండి గేదెలా తినే నీకు మళ్ళీ ఒక చరిత్ర. 50 ఏళ్ళ గుండు పగిలిపోద్ది. ఇవన్నీ అడగడానికి నువ్వెవడురా? ఈ ఊర్లో ఓటొక్కున్న పౌరుణ్ణి, ఆధార్ కార్డున్న అర్హుణ్ణి. మై విలేజ్ పీపుల్స్, ఇట్టంట గలీజ్ పీపుల్ ఏం చేద్దాం? చెట్టు కట్టేసి కొట్టాలి, చెప్పుతో కొట్టాలి. ఇంకా సోతారేట్రా, కొట్టండి. ఆగండి. చూసావుగా వాళ్ళ ఆవేశం. ఒక్కసారి వదిలేనంటే సుంచెలకలు కొరుకున్నట్టు కొరికేస్తారు. ఇంకాసేపు ఇక్కడ ఉన్నావంటే కొండలో చికెన్ అయిపోతాం. మంచిది కాదు. బయలుదేరు. ఈ రోజు నుంచి మీకోసం మాట్లాడటానికైనా, పోట్లాడటానికైనా, నిలబడటానికైనా, నిలదీయడానికైనా, ఎదిరించడానికైనా, ఎదురేవడానికైనా వెనకాడు. మన జీవితానికి వెలుగునిచ్చే దీపంలో అంటాడు మన శంకరుడు. ఏంటి బుజ్జి తల్లి, స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్ కి సెలవులు ఇచ్చారు బాబాయ్. అదేంటి తల్లి, పండగలు కూడా లేవు కదా, ఎందుకు ఇచ్చారు సెలవులు? నిన్న రాత్రి స్కూల్ పైకప్పు విరిగి పడిపోయిందంట. అది బాగు చేసేంత వరకు స్కూల్ కి సెలవిచ్చారంట శంకర్. ఒక్క నిమిషం మీ పనులన్నీ పక్కన పెట్టి నేను చెప్పేది కాస్త వింటారా? నేను ఈ మైక్ పట్టుకున్నది ఓట్ల కోసమో, అసెంబ్లీ సీట్ల కోసమో కాదు, మన ఊరి పిల్లల భవిష్యత్తు కోసం. మన ఊర్లో ఉండేది ఒక్క బడి, అదే కూలిపోయింది. దాంతో పిల్లల చదువు ఆగిపోయింది. దాని గురించి పట్టించుకుని వాడలేడు, మాట్లాడేవాడు లేడు. అందుకే నేను మాట్లాడడానికి వచ్చాను. ఒక్కసారి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. పిల్లలకు పలక బలపించే బడికి పంపుదామా, లేదా పలుగు పారించే పాలనలు చేద్దామా? వాళ్ళు మనలాగే కూలీలు అవ్వాలా, లేదా కలెక్టర్లు అవ్వాలా, లేదా ఎప్పుడు మనలాగే బాధపడాలా, లేదా బాగుపడాలా? చెప్పండి, ఏం చేద్దాం? వాళ్ళు ఏమవ్వాలన్నా మీ చేతుల్లో ఉంది. వీడి భూములనే సాగు చేసుకున్న మనం మన పిల్లల భవిష్యత్తులో బాగా చేసుకోలేమా? ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని ఎదురు చూస్తూ కూర్చుందామా? మన బ్రతుకులు మారాలంటే చదువుకోవాలి. ఆ చదువుకు చేయుతునివ్వండి, చదువుని కాపాడండి, చదువుని రక్షించండి. ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. మీకు చేతనైన సహాయం చేయండి, మీకు తోచినంత ఇవ్వండి. గొప్పగా ఉండదురా నీ యాస్కవా. ఓరే శంకరా, నువ్వు మైక్ పట్టుకుని అడిగే గాని ఈ జనం వినేస్తారనుకున్నా? డబ్బులు ఇస్తే గాని ఓట్లేని జనం రా ఇల్లా. నువ్వు అడగగానే డబ్బులు ఎట్టేస్తారనుకున్నా? నా 50 ఏళ్ల చరిత్రలో జనం ఫ్రీగా అడగడమే గాని ఇవ్వడం నేను చూడలా. నిన్ను చూస్తే జాలేస్తుంది రాదురా. బాధపడమక. ఇదిగో నా చంద 100. నువ్వు అరుచుకో పదండ్రా. శంకర్, ఇవి నా పెన్షన్ డబ్బులు. నా జీవితంలాగా నా పాప జీవితం అన్యాయం కాకూడదు. ఏయమ్మా. సాంబా అయ్యా, పక్క సీట్ ఎవరికిరా? ఏ ఎంపీనో ఎమ్మెల్యేనో పిలుచుంటారయ్యా. స్కూల్ పంతులు బాగా డెవలప్ అయ్యారా. మన స్థాయిగా మాత్రపోళ్ళు ఉండాలే.